గిరిధర్ గారు చెప్పండి. గిరిధర్ గారు చెప్పండి. తలకాయ అడ్డంగా అవుతున్నారు, చెప్పండి. డూ యూ అగ్రీ ఆర్ నాట్? రెండవది, నరేంద్ర మోడీ ఒక పిలుపునిచ్చారు, మన దేశ వస్తువులు, ఇండియాలో తయారైన వస్తువులే కొనుగోలు చేయండి, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కొనుగోలు చేయండి అన్నాడు. ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఇది? అండి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది మన దేశంలో నాణ్యతతో కూడినటువంటిది, తక్కువ ధరలో, రీజనబుల్ ధరలో ప్రొడ్యూస్ చేయగలిగితే తప్పకుండా సక్సెస్ అవుతుంది. మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ అటువంటివి ఉన్నాయి. కానీ అమెరికా మోడల్ ఏంటంటే ఎక్కువ ధరలో అమ్ముతారు, కానీ దాని ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ కింద తీర్చిదిద్దుతారు, బ్రాండింగ్ తీసుకొస్తారు. ఆ బ్రాండింగ్ కి మనం అటాచ్ అవుతాం. మన దగ్గర ఉన్నటువంటి 10 రూపాయల కాఫీ కంటే కూడా 150 రూపాయల స్టార్ బక్స్ కాఫీ మీద ఎందుకు ప్రజలు రకాలు పడతారు. దానికి ఒక ఏమంటారంటే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేశారు, బ్రాండ్ క్రియేట్ చేశారు. సంవత్సరానికి ఒక్క రోజు వాడు 100 రూపాయల కప్పు కాఫీ అని అనౌన్స్ చేస్తే 2 కిలోమీటర్ల క్యూ కట్టి మనం వాడు తాగం. ఎందుకు? ఒక బ్రాండింగ్, ఒక వాల్యూ యాడ్, ఒక విధమైనటువంటి లైఫ్ స్టైల్, ఒక సిగ్నిఫికెన్స్ తయారు చేశారు. దానికి వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. నాణ్యత మనం ఏం తీసుకోలేదు, కానీ మనకు అటువంటి బ్రాండ్ వాల్యూస్ లేవు కాబట్టి అందరూ పట్టించుకోవద్దు. ఇక్కడి నుంచే సామాన్లు కొని మనకే వాడు తయారు చేసి మళ్ళీ అర్మానీ, గుచ్చి అని మనకే అమ్ముతాడు. కానీ ఆ బ్రాండ్ కూడా మనం కొనుక్కుంటున్నాం. ఇన్ఫాక్ట్ మనోహర్ పారికర్ గారు ఆయన ఇది డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన ఆరా తీసి అంత లోతులోకి వెళ్తే కనుక ఏం తెలిసిందంటే మన స్నో షూస్, మన సైనికులు కొంటున్నటువంటి స్నో షూస్ బెల్జియం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫ్యాక్టరీ కూడా లేదు వాళ్ళ దగ్గర. అది మన దేశంలో తయారీ, బెల్జియం కొనుక్కుంటాం. బెల్జియం కొని బెల్జియం నుంచి మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మన దేశం ప్రోడక్టే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది చూసిన తర్వాత నెగిటివ్ లిస్ట్ పెట్టడం మొదలు పెట్టారు. ఎందుకు? సైన్యం ఏంటంటే మన దేశంలో తయారు చేసే దేనికి నాణ్యత లేదు, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాక నాణ్యత ఉంటుంది. ఇటువంటి మనలో ఉన్నటువంటి కొలోనియల్ మైండ్ సెట్ వల్ల ఆ పని చేశాము. ఆయన బ్యాన్ చేయడం మొదలు పెట్టారు. ఆయన ఉండగా ఆయన కాలంలో కనీసం అంటే 300 ప్రోడక్ట్స్ బ్యాన్ చేశారు. ఇప్పుడు 13,000 ఐటమ్స్ మనం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కంప్లీట్ గా ఇంపోర్ట్ బ్యాన్ చేశాం. మన దేశంలో మనం చెప్తున్నాం. కాబట్టి ఈ ప్రాబ్లం మనకు ఉంది. పుల్లారావు గారు ఆయన యాంగిల్ ఆయన చెప్తున్నారు, తప్పకుండా ఆయన విభేదిస్తారు. మనం ఈ రోజు 4వ పెద్ద ఎకానమీ కాదా? మనం చెప్పినా చెప్పకపోయినా మనం కూడా చెప్పలేదు. IMF చెప్పింది, వరల్డ్ బ్యాంక్ చెప్పింది, మనం చెప్పాలా. మనం 4th లార్జెస్ట్ ఎకానమీ అని వాళ్ళు చెప్పారు. మోదీ గారు అనౌన్స్ చేయలే. మోదీ గారు అనౌన్స్ చేస్తే కనుక ఇది కాదు అని చెప్పి ఇంకెవరో చెప్పుండొచ్చు. కాబట్టి మనం ఈ రోజు మన ఎకానమీ $4 ట్రిలియన్ టచ్ అవుతుంది. కాబట్టి మనం 4th లార్జెస్ట్ ఎకానమీ ప్రపంచం అనౌన్స్ చేసింది, మనమేం అనౌన్స్ చేయలే. వాళ్ళు అనౌన్స్ చేసిన దాన్ని పొలిటికల్ గా కూడా సొమ్ము చేసుకుంటున్నారు. తప్పే ఉంది దాంట్లో. ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ ఉద్దేశి దాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ యూపీఏ ప్రభుత్వం అమెరికా లాంటి పెద్ద శక్తిని వాళ్ళు దీన్ని మన న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోగలిగారు చెప్పుకున్నారు వాళ్ళు. అలాగే కోబ్రా గడేని అరెస్ట్ చేసినప్పుడు మన్మోహన్ సింగ్ లాంటి వీక్ ప్రైమ్ మినిస్టర్ కూడా మనకు ఢిల్లీలో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ యొక్క సెక్యూరిటీ విత్డ్రా చేసి వాళ్ళకు మన శక్తి ఏంటో చూపించగలిగారు. కాబట్టి ఏ ప్రభుత్వం ఏం చేసినా వాళ్ళు గొప్పదాన్ని చూపించుకోవడానికి ఆనవాయి. కాబట్టి ఈ ప్రభుత్వం మేము 4th ఎకానమీలో ఉన్నాం, 3rd ఎకానమీకి వెళ్తామని చెప్పడం తప్పే ఉంది. అన్ని చెప్తున్నాయి, అందరి ఎక్స్పెక్టేషన్స్ అవి. రాబోయే 2 సంవత్సరాల్లో మనం జర్మనీని ఓవర్టేక్ చేయబోతున్నామని చెప్తున్నారు. దానికి 2 కారణాలు. మన ఎకానమీ పెరుగుతోంది, మన దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉన్నది. అలాగే జర్మనీ ఎకానమీ తగ్గుతోంది, పడిపోతుంది. అమెరికా చేసిన ఈ పిచ్చి పనుల వల్ల వాళ్ళ ఎనర్జీ కాస్ట్ బాగా పెరిగిపోయింది. రష్యా నుంచి వాళ్ళు కొనుక్కోవట్లేదు, రష్యా నుంచి ఆయిల్ రావట్లేదు, గ్యాస్ రావట్లేదు, వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ బాగా పెరిగిపోయింది. ప్లస్ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఈ ఎకానమీ అంతా కూడా అంజెలా మర్కెల్ ఉన్నప్పుడు ఆవిడ చాలా తప్పు చేసి మొత్తం చైనాతో అనుసంధానం చేసింది. చైనా ఏం చేసింది, వాళ్ళు టెక్నాలజీ అంతా అబ్జర్వ్ చేసేసి ఈరోజు జర్మనీ నుంచి కొనట్లేదు. అవే ప్రోడక్ట్స్ వాళ్ళు చైనాలో తయారు చేసుకుంటారు. హెవీ ఎక్విప్మెంట్, హెవీ ఇండస్ట్రియల్ అవుట్పుట్ అంతా ఈరోజు చైనాలో తయారవుతుంది. దాంతో ఈరోజు జర్మనీ ఎకానమీ పడిపోతుంది. జర్మనీ ఎకానమీ పడిపోతుంది, మనం పెరుగుతున్నాం. కాబట్టి 2 సంవత్సరాలు మనం కళ్ళు మూసుకుంటే మనం ఓవర్టేక్ చేస్తాం. అది ఎందుకు చెప్పడంలో తప్పే ఉంది మనకి. కాబట్టి మనదేంటో ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదే మోదీ గారు చెప్తున్నారు. మనం ఎదుగుతున్నప్పుడు మనం మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేది మనం ముందర పెట్టుకుని ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఒక ప్రోడక్ట్ మనం ముందు తీసుకురాగలిగితే మనం రేపటి రోజు చాలా అద్భుతంగా మనం ఎదగలమని చెప్పారు. మనం డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి మనం ఓట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ప్రతి పార్టీకి ఉంది. మనం ఏమి చేయకుండా మీరు ఈరోజు ఎలక్షన్స్ పెడితే కనుక ఏ పార్టీ గెలవు, బీజేపీ కాదు కదా, ఏ పార్టీ గెలవు. ప్రతి పార్టీ కూడా ఉచితాలు ఇస్తేనే గెలిచేటువంటి ఒక పనికిమాలిన సంస్కృతి మన దేశంలో తయారైంది. మీరు కొద్దిగా దాంట్లో కట్ చేసినా కనుక మీ ఓట్లు పోతాయి. కాబట్టి ప్రజలు ఓట్లు అమ్ముతారు, వాళ్ళ ఓట్లు వాళ్ళు అమ్ముకుంటారు, కానీ పార్టీలు కొనుక్కుంటాయి.
ఏ పార్టీ అయినా ఇదే పరిస్థితి. కాబట్టి ఉచితాలు ఇవ్వాలి. ఉచితాలు ఇచ్చేంత వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం తక్కువ ఉంటుంది. మీకు ఈ ఫ్రీ వీజు, ఈ సోషల్ సెక్యూరిటీ, దీనివల్ల మనకు వచ్చేటువంటి ధనం, మనకు ఉన్నటువంటి డిస్పోజబుల్ అసెట్స్ చాలా తక్కువ. అయినా వాటిల్లో మనం చేయగలిగే చేసాం. ఇంతకాలం ఒక 5-6 సంవత్సరాలు మనం జిఎస్టీ నడిపించిన తర్వాత, కొన్ని హై రేట్స్ కొన్ని ఉండి ఇవన్నీ ఉన్న తర్వాత మనకి ఇప్పుడు రమారమి నెలకి 2 లక్షల కోట్ల మనకు జిఎస్టీ కలెక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి మనకు కొంత స్టెబిలిటీ వచ్చింది, మన ఎకానమీలో తట్టుకోగలిగే కెపాసిటీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దాన్ని 2 స్లాబ్స్ తీసుకొచ్చి కొన్ని అంశాలను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాల్యూమ్ గేమ్ ఆడుతున్నాం. కాబట్టి దీంట్లో మొదటి రోజు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు, చాలా కారణాలు ఉన్నాయి. ప్లస్ ఇప్పటికి కూడా పెట్రోల్ కానీ లిక్కర్ కానీ ఇంకా కూడా మన జిఎస్టీలో లేవు. స్టేట్ ప్రభుత్వాల అధీనంలో ఉన్నాయి. లిక్కర్ అమ్ముకునే వాళ్ళు బతుకుతున్నారు. యాక్చువల్గా వాళ్ళు కూడా ఫ్రీబీస్ అన్ని ఇచ్చుకుంటున్నారు. ఇంకా మనకు చాలా రిఫార్మ్స్ రావాలి. ఈ సోషలిస్టిక్ మోడల్ ఉన్నంత వరకు దేశ పురోగతి అనేది కుంటుకునే ఉంటుంది. మనకు వెనిజులా తీసుకున్నాము, తర్వాత మనకు వియట్నాం తీసుకున్నాము. వియట్నాం ఆఫ్ కోర్స్ ఇప్పుడు జస్ట్ చైనా యొక్క అవుట్సోర్స్ ప్రొడక్షన్ హౌస్ అయింది, అంతేగాని వాళ్ళకంటే ఏం పెద్ద ఒరిజినాలిటీ లేదు. అలాగే ఈ సోషలిస్ట్ మోడల్ అడాప్ట్ చేసిన దేశాలన్నీ కూడా కొలాప్స్ అయింది. మనము కాంటెక్స్ట్ మోడల్ కాదు, సోషలిస్ట్ మోడల్ కాదు. మనం మన శక్తి ఏంటో దాని దృష్ట్యా మనం వెళ్ళాలి. అదే మోదీ గారు చెప్తున్నారు. 10 ఏళ్ళు ఎగ్జాక్ట్ గా 10 years లో మనము మన దేశంలో తయారైనటువంటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకురావాలని చెప్తున్నారు. ఈ రోజు మనం ఈ గ్లోబలైజ్డ్ ప్రపంచాన్ని మనం యాక్సెప్ట్ చేసి, ప్రపంచంలో ఎక్కడెక్కడ దేశాలు ఎక్కడెక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి అవన్నీ తీసుకుని మనం ఏం చేస్తున్నాం, మీ దగ్గర ఇంపోర్ట్ చేసినటువంటి ఒక మోడల్ ఉంది. ఈ రోజు కూడా మీరు లాక్హీడ్ మార్టిన్ చూసారంటే వాడు F-35 కానీ, వాడు F-16s కానీ, లేదా బోయింగ్ లో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ రమారమి 30-35 దేశాల నుంచి వాడు ఇంపోర్ట్ తీసుకుంటారు. కాంపొనెంట్స్ అన్ని అమెరికాలో తయారవు. అదే మనం చేసాం. చీ నుంచి ఇంజిన్ కొనుక్కొని తేజస్ తయారు చేసుకున్నాం. కానీ ఈ రోజు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మనల్ని వ్యతిరేకంగా దాన్ని అస్త్రంగా వాడుకుంటే ప్రత్యేకంగా చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం గ్లోబలైజేషన్ ఇంట్రొడ్యూస్ చేసింది వాళ్లే. ఈ రోజు గ్లోబలైజేషన్ వల్ల మనం లాభపడి మనం శక్తివంతంగా ఎదుగుతూ ఉంటే మనల్ని కంట్రోల్ చేయడానికి కోసం వాటర్ ప్రొటెక్షన్ సిస్టమ్ లో వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం చూసుకోవాలి. మనం క్రమేపీ దాని గ్లోబలైజేషన్ నుంచి బయటకు వస్తాము. మనం కూడా మనకు కావాల్సినటువంటి కీలకమైన అంశాల్లో మన సెక్యూరిటీ మనం చూసుకుంటాము. కాబట్టి మోదీ గారు పిలుపునిచ్చారు. ప్లస్ ఇన్ఫాక్ట్ ఈవెన్ మైక్రోసాఫ్ట్ కానీ, లేదా మనకు వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇటువంటి ప్లాట్ఫామ్స్ లో ప్రత్యామ్నాయం తీసుకురామని నేను చెప్పాను. గతంలో కూ అన్నటువంటి యాప్ వచ్చింది ట్విట్టర్ కి ప్రత్యామ్నాయంగా. అన్ఫార్చునేట్ గా తట్టుకోలేకపోయింది, అది కొలాప్స్ అయింది. బహుశా ఇప్పుడు మళ్ళీ దానికి రెన్యూడ్ ట్రస్ట్ ఇవ్వబోతుంది ప్రభుత్వం. అంబానీ లాంటి వాళ్ళు ముందుకు వస్తారు. మరి కోకో కోలా ప్రత్యామ్నాయంగా క్యాంపకోలో తీసుకొస్తున్నారు. సో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి భారతదేశం. కానీ ఒక ఇంటిగ్రేటెడ్ ప్రపంచంలో అమెరికా కాదు కదా, ప్రపంచంలో ఏ దేశం కూడా కంప్లీట్ 100% వాళ్ళ దేశంలో చేసుకోలేదు. ఏ అంశాలని వాళ్ళు అస్త్రంగా వాడుకుంటారు అన్నది దాని దృష్ట్యా మనం మన ప్రొటెక్షన్ మనం చేసుకోవాలి. రేర్ ఎర్త్ మినరల్స్ చైనాలో 90% వాళ్ళ కంట్రోల్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా. దానికి ప్రత్యామ్నాయం చూసుకుంటున్నామా. మన దేశంలో కొన్ని ఖనిజాలు దొరికాయి, రష్యా నుంచి కొని తెచ్చుకుంటున్నామా, ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నామా. కాబట్టి సమయం పడుతుంది. ఒక కనీసం అంటే 5 నుంచి 7 సంవత్సరాలు వీటిని ప్రాసెస్ చేసి దాన్ని చేయగలిగినటువంటి శక్తి మనం పెంచుకుంటున్నాం. కాబట్టి దేనికైనా కానీ కూడా గతంలో ఉన్నటువంటి పాలసీలను బ్రేక్ చేసి ప్రొటెక్షనిజంకి వెళ్ళినప్పుడు మనకు కూడా దాన్ని కౌంటర్ చేయడానికి సమయం పడుతుంది. ఆ సమయం కోసం మా మోదీ గారు ఇప్పుడే దానికి పునాదులు వేశారు, దానికి బీజాలు నాటారు. కొంతకాలం అంటే వస్తుంది. పుల్లారావు గారు ఏమనుకున్నా అనుకోకపోయినా మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అయ్యి తీరుతాము. మనం గారు డూ యు అగ్రీ? ఒకటి 3rd లార్జెస్ట్ ఎకానమీ కాదని నేను ఎందుకంటే మనకి 155 కోట్ల జనం, 150 కోట్ల జనం ఉన్నారు. జర్మనీకి 8, జపాన్కి 12, ఇంగ్లాండ్కి 7, 6 ఎన్నో ఉన్నాయి. మన జనాభా ఎక్కువ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ కదా. ఎవరో ఆ మాట అంటే ఆయన ఎగిరిపోతాడు. ఇప్పుడు అంబానీ అదానీలు ఆనందంగా